హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం కమ్మనైన నోట్లో పెడితే వెన్నెలా కరిగిపోయేటువంటి గులాబ్ జాములు ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. అందరికీ తెలిసిందే. మనం ఒక 3/4 కేజీ షుగర్ని తీసుకొని 3/4 లీటర్ వాటర్లో బాగా ఒక 10 మినిట్స్ పాటు బాగా మరిగించాలండి. అందులో కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. మరిగిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని కొంచెం కొంచెం వాటర్ పోస్తూ మెత్తగా మృదువుగా కలుపుకోవాలండి. ముద్దలా కలుపుకొని దాన్ని 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం చేతులకు కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలండి. చుట్టిన తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి ఈ ఉండలను అందులో వేసి బాగా ఫ్రై అవనివ్వాలండి. బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత వాటిని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ పక్కన పెట్టుకొని చల్లార్చాలండి. చల్లారిన తర్వాత వాటిని మనం రెడీ చేసుకున్నటువంటి పాకంలో వేసుకోవాలండి. ఒక పావు గంట నానిన తర్వాత అవి చక్కగా మనకి కమ్మనైన గులాబ్ జామున్ రెడీ అయిపోతుందండి. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.